నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరి ఇష్టమైన మొక్క కనకాంబరాలండి. చెట్లు చూసారా, కరెక్ట్గా సంవత్సరం పైన అయ్యిందండి. ఇప్పుడు మనం ఇచ్చే కుండీలకి రీపోర్ట్ అయితే చేయమంటుంది. మీకు ఎలా తెలుస్తుందండి రీపోర్ట్ చెయ్యాలని మొక్కలకి అని చాలామంది నన్ను అడిగారండి. చూసారా, నీళ్ళు వేసినా కానీ నీళ్ళు వేసినట్టు ఉండవండి. మనం ఎంత మా కంపోస్టులు ఇచ్చినా కానీ కంపోస్టులు ఇచ్చిన ఉపయోగం కనిపించదండి. దానికి కారణం లోపల వేర్లు ఎక్కువైపోయినాయి అని అర్థం. మీకు ఈ వీడియోలో కూడా అవి ఎన్ని వేర్లు పోసుకుని ఉన్నాయో కూడా చూపిస్తానండి. మనం ఇచ్చింది థర్మోకోల్ బాక్స్ అండి. ఇదేమోనండి ఒక 10 లీటర్ల 20 లీటర్ల టిన్ను హాఫ్ అండి 10. అది కూడా థర్మోకోల్ బాక్స్ అండి. ఇది ట్రే అండి. ఈ చూసారా మీకు అర్థమవుతుందా? ఈ 3 ఒకలాగా ఉన్నాయండి. ఈ కుండీలో వేసిన మొక్క మరోలాగుంది చూసారా. అంటే దీనికి ఇంకా మనం రీపాట్ చేయవసరం లేదు. రీపాట్ చేసే ముందు మనం మట్టి గట్టిగా ఉండాలండి, తేమగా ఉండకూడదు. అందుకే నేను ఏం చేశానంటే నీళ్ళు వేయకుండా ఆపానండి. అందుకే కొంచెం డల్గా ఉన్నాయి. వీటిని ఎలా రీపాట్ చేస్తానో ఈ వీడియోలో చెప్తాను. మరింత ఆలస్యం వచ్చేయండి. మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా, ఎంత మనం పోషకాలు ఇచ్చినా చూసారా, ఒక 2 పువ్వులు అయితే పూస్తుంది అంతేనండి. గుత్తులుగా పూసే కనకాంబరం ఇలా డల్ అయ్యింది అంటే మనం చెయ్యవలసింది చెయ్యాలండి. వీటన్నిటికి కూడా అందమైన కుండీలు కూడా ఇచ్చేద్దాము. వీటిని చక్కగా అలంకరించేద్దాం. అందుకనే ఇదివరకే ఇంతకు ముందే చేసేదాన్ని అండి రీపాటు. ఇవి కుండీల కోసమనే ఆఫ్ చేశానండి. మనం వీటిని అందంగా అలంకరిద్దాం. చూసారా, మీకు ఎంతో ఇష్టమైన మొక్కలైతే ఇలా అయిపోయినాయండి. మీరు ఎప్పుడైనా సరేనండి, మొక్కలో ఇలా ఏమిచ్చినా బాగాలేదు అని అంటే ఒకటేనండి, వేర్లు ఎక్కువైపోయినాయి అని అర్థం. ఇది మనం కరెక్ట్గా సంవత్సరం అయిందండి. ఇప్పటికీ వీడియో అయితే చూస్తూనే ఉన్నారు. ఈ రీపాట్ వీడియో. ఇవి వేర్లు ఎలాగున్నాయో చూపిస్తాను మీకు. అదే మాదిరిగా నిన్న నేను చేసిన ప్రతి మొక్కకి కూడా ఇలానే ఉందండి. నేను ఊహించుకోగలదండి ఇది ఎలాగుందో. ఇదంతా వేర్లు కమ్మేసి మొత్తం చూసారా ఎంత కష్టపడితే ఇతలకు వచ్చినాయో. దీని వేర్లు చూడండి, ఇంకేమీ ఉంటుందండి ఈ చెట్టు చెప్పండి. ఇదిగోనండి, మనం ఏమిస్తే ఇవి బాగుంటాయి చెప్పండి. ఇలా ఉంది అంటే అండి, మనం కంపోస్ట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోవండి. మరి కారణం ఏంటో నాకు కూడా తెలియదు. మరి ఇది మాత్రం మనం వేర్లన్నీ తీసేసి ఇప్పుడు కొమ్మలు కూడా కట్ చేసేసుకుని కొన్ని కొమ్మలు నాటుకుని మనం కుండీల్లో వేసుకుందామండి. మనం ఎక్కువ పెద్ద సైజు కుండీలు కానీ ఇస్తే ఇవి మనకి ఇంకొక సంవత్సరం ఆలస్యం చేయొచ్చు. కానీ మనం ఇచ్చింది చిన్న కుండీ కాబట్టి వీటిల్ని తీసేయాలండి. తర్వాత ఇది చూడండి, ఇది కొంచెం బాగుంది చూసారా. అంటే ఇది కుండీ అండి, అందుకే ఇది బాగుంది. కానీ దీనికి కూడా దీని పరిస్థితి అంతే. చీమలు మాత్రమండి మనం వేసే వాటర్కే చల్లదనానికి చీమలు అయితే దోకుంటున్నాయండి. మనకి చాలామంది అంటున్నారు చీమల్ని ఏం చేయాలని. చీమల నుంచి వచ్చిన ఇబ్బంది ఏమో తెలియదు కానండి, వీటికైతే నేనేమి చేయను. ఇది చూసారా, ఇదిగోనండి, దీంట్లో తెల్లదుంప కూడా మొక్క అయితే వచ్చింది. తీసేద్దాము. చూసారా, ఇది కూడా అంతేనండి. వేర్లు అయితే ఎలా అల్లేసుకున్నాయో చూడండి. అబ్బా, ఇంతకేనండి మనం ఏమి వేసినా ఈ మొక్కలు ఇలానే ఉంటున్నాయి. ఇక్కడ మట్టే లేదు ఇంకా. మొత్తం ఇవన్నీ కూడా మనం వేర్లన్నీ కోసేయాలండి. ఇలా సాగుతో పొట్ట అయితే కోసేద్దామండి. ఇదిగోనండి, కొబ్బరి డొక్కలైతే ఇలా అయిపోయినాయి. ఇలా కోకోబీట్ లేదు అనుకున్న వారు ఇలా కొబ్బరి డొక్కలు వేసుకోండి. కోకోబీట్ ఉన్నవారు డొక్కలతో పని లేదండి. ఇప్పుడు నేను ఇంకా కోకోబీట్ వేస్తున్నాను కాబట్టి ఇంకా డొక్క అయితే వెయ్యను, మలిసింగా వేసుకుందాం. ఈ వేర్లనండి చాలా వరకు కోసేయాలండి.
మంచి ఎండతో చేస్తున్నానండి. సాయంకాలం అయితే సాయంకాలం అయిపోతుంది. అందుకే పందిట్లో కూర్చుని వీటి పొట్టు అయితే పట్టాను. ఇలాగ కట్ చేసాం కదండి, వీటిని మనం కొంచెం గుబురుగా ఉండటానికి పై కొమ్మలు అయితే తీసేద్దామండి. ఈ కొమ్మలు తీసేసి మనం నాటుకుందాము. నాటుకుని మన కొమ్మలో ఈ చెట్లుగా వేసుకోవచ్చు. చూసారా, ఇలాగైతే తీసేసానండి. ఇప్పుడు మనకి కొత్త వేర్లు వచ్చండి. ఇది మొక్క 4-5 మొక్కలుగా కూడా చేసుకోవచ్చండి. మనం చేసుకుని నాటుకోవచ్చు. ఎండు కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసుకుంటామేనండి. ఈ సమయంలోనే తీసేస్తే మనకే బాగా మొక్క పెరుగుతుంది. ఇలా ఇది 2-3 చెట్లుగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోనండి ఇలా చూసారా, ఇలా వేసేద్దాము. నేల మీద ఉన్న చెట్లకి ఎలాగమ్మా మీరు కుండీలో చెట్టు చెప్తున్నారు కదా అంటారా? నేల మీద చెట్లకండి ఈ మొక్క చుట్టూరు కాస్త చోటు వదిలేయండి. ఒక గుప్పుడు చోటు వదిలేసండి. అప్పుడు కింద లోతుగా తవ్వండి. తవ్వినప్పుడు కొన్ని ఏర్లు మనకి తెగుతూ ఉంటాయి. ఆ తెగి కొత్త వేర్లు వచ్చినప్పుడు మంచిగా పువ్వులు పోస్తాయండి. నేలకైతే అలా చెయ్యాలండి. మనం కుండీ కాబట్టి ఇలా చేస్తున్నాం అంతే. చెప్తున్నాను కదండి, కుండీలో పెంచే మొక్క విధానం వేరు, నేల మీద పెంచే మొక్క విధానం వేరు. నేల మీద ఇలా తీసి మరీ నాటాల్సిన పని లేదండి. లేదంటే ముదర మొక్క ఏదన్నా ఉంటే ఇలా తీసేసి నాటుకోవచ్చు. ఎక్కువ మొక్కలు వస్తాయి. ఇలా అన్నీ కూడా కొమ్మలైతే ఇరిసేస్తున్నానండి, మనకి గుబురుగా అందంగా పెరగటానికి. చూసారా, మనం ఒక్కొక్క కుండీలోని ఒక్కొక్క కుదురు అయితే పెడదామండి. మనం ఇప్పుడు కుండీల్లో వేస్తున్నాం కదా, ఒక్కొక్క కుదురు సరిపోతుంది. ఈ తీసేసిన మట్టికి మనం 1 వంతు మట్టి, 1 వంతు కోకోబిటు, 1 వంతు పేడ ఎరువు కలుపుదామండి. కలిపి ఈ మొక్కలన్నిటికి ఇచ్చేద్దాం. కనకాంబరాల్లో తీసిన మట్టిని మాత్రమే ఉపయోగిస్తున్నా. అది పేడ ఎరువు, ఇది కోకోబిటు. కొంచెం వేపపిండి వేయొచ్చండి, లేదంటే తర్వాత మనం మొక్క వేసిన పైన వేయొచ్చు. తర్వాత ఎస్ఎం సాల్ట్ కూడా వేద్దామండి, తెప్పించాను, అది కూడా వేద్దాము. వేసి మనం ఈ షాక్లోకి వెళ్ళిపోతుంది కదండి చెట్టు, తొందరగా రికవర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే చెట్టు పైన వేద్దామండి, నీటిలో కలిపి కూడా వేసుకోవచ్చు. పోయినట్టు ఉన్నాయి కదండి, ఇలా అండి. మనం వేరు తడపవసరం లేదు. అయితే మొక్కలన్నీ స్ప్రే చేసేయచ్చు, లేదంటే వాటర్ జమ్మొచ్చు. కానీ డాబా అంతా గతరైపోతుందండి. అందుకని నేనైతే ఇలా ఒక ఐడియాతో చెట్టు ఆకులు తడిచేటట్టు రివర్స్లో కొమ్మలన్నీ కట్ చేసేసాం కదండి, రివర్స్లో ఇలా చెట్టు అంతా ఇలా తడిచేటట్టు కొమ్మలు నలగకుండా ఒక ముంచి ఎగదీస్తున్నానండి. ఎందుకంటే ఇవి చాలా డల్ అయిపోయినాయి. నేను నీరు వేయకుండా ఉంచాను కదండి, అందుకని మట్టి ఇలా కలిపాం కదండి. ఎస్ఎం సాల్ట్ మనం తర్వాత వేసుకోవచ్చు. ఇలా నేను నిన్న కలిపిన మట్టిలో కుండీలకి ఎత్తి ఉంచానండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్క అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఇది చాలా గుబురుగా అవుతుంది. ఇదే 5-6 మొక్కలు చేయొచ్చు మనం. మనకు అవసరం లేదండి, ఇలానే ఉంచేద్దాము. చాలా మొక్కలు ఉన్నాయి కదా, వీటినే కూడా మనం విడివిడిగా కూడా నాటుకోవచ్చు. చూసారా, మనం అందమైన మొక్కలకి అందమైన కుండీలు ఇవ్వాలండి. సారీ తల్లి, మరి నాకు ఒకేసారి అన్నీ తేలేక నేనైతే ఇలా పెంచేయటం జరిగింది. ఇప్పుడు మీకు మంచి కుండీలు ఇచ్చాను కదా, మంచిగా పువ్వులు పూయండి. మీ అందరూ మిమ్మల్ని చాలామంది మేకండి చేతులు పెట్టేస్తుంటాను నేను ఇలాంటి. ఇంతేనండి, ప్రతి మొక్కనే కూడా మనం నీళ్ళు మాత్రం ఎక్కువైతే ఇవ్వాలండి. అన్నిటికీ ఒక్కసారి ఇద్దాము. ఇలా వేసేయటమే, కొంచెం ఎక్కువే ఇద్దామండి. ప్రస్తుతానికి కుండే వేస్తున్నాను. ఇలా పక్కన పెట్టి మరొక కుండి తీసుకుని మరి వేసేద్దాం. ఇలా మనకి నాచిగా ఉన్న మొక్కకండి 2 మొక్కలు కలిపి పెడదాము. ఎక్కువ ఉన్నదానికి ఒకటే వేద్దాం. మనకి ఇలా విడుతూ ఉంటాయండి, ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు.
ఇలా ఇది చూసారా, ఇది నాసుగా ఉంది కదండి. మనం ఈ రెండాటిని ఇలా వేసేద్దాం. జర్రి ఎక్కువ ఉంటాయండి మన మట్టిలో. ఇలాగొకటి ఇలాగొకటి. ఇప్పుడు మట్టి అయితే వేసేద్దాం. ఇక నేను కోకోబీట్ వాడాను కాబట్టి కొబ్బరి డొక్కలు అవి వేయలేదండి, అంతా కూడా కోకోబీట్ తోటే కలిపేసా. ఇలా మొత్తం నాటేసుకుందామండి. నాటేసుకుని ఇటుకల సహాయంతో నేను ఇలా అమర్చాను స్టాండ్ లాగా. వీటిని అన్నీ కూడా మనం ఇలా అయితే అమర్చేసుకుందాం. వాటర్ కూడా వేసేద్దాం. ఇంకన్నీ కూడా ఇలాగే నాటేస్తానండి. మరి ఇదే చూపిస్తే మీకు లెంత్ అయిపోతుంది వీడియో. చూశారు కదా 2 కుండీలు ఎలా నాటానో, అదే మాదిరిగా అన్నీ నీటిలో ముంచి 10 నిమిషాలు ఉంచి. చూశారు కదండి, మనమైతే ఇలా నాటేసాము. ప్రతి మొక్కనే కూడా చక్కగా నాటేసుకుంటుంది. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా అన్ని మొక్కలు వచ్చేస్తాయి, వేర్లు ఉన్నాయి కాబట్టి. ఇది చెప్పాలంటే ఇది ఒక మొండి మొక్క అండి. 4 రోజులు నీళ్ళు వేయకపోయినా, 4 రోజులు నీళ్ళు వేయకపోయినా మనం గ్యాప్ వచ్చినోడు వెయ్యగానే చక్కగా లేచి నుంచుంటుందండి. అంత చక్కగా ఉంటుంది. ఇక్కడ ఇలా వేసేసాను. మరి ఇంకా మన తోటలోకి వెళ్ళో వచ్చింది, రాజకుమారి తెచ్చింది. కానీ ఇందులో మాత్రం ఈ సరిపోనియి, అది వేరే కుండీలో ఉందండి. దాన్ని మరి అందులోనే ఉంచుదాము. ఇందులోనే ఒక కుండీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి ఈ సరిపోనియి. మన దగ్గర ఇంకా చాలా కొమ్మలు ఉన్నాయండి. అవి ఎలా నాటాలో మరో వీడియోలో చెప్తాను. అన్నీ కూడా ఎలా నాటాలి ఏంటి అన్నదే నేను మరో వీడియో చేస్తానండి. మీకు రేపటి వీడియోలో వస్తుంది. చూసారు కదండి, ప్రతి మొక్కకే కూడా వాటర్ అయితే ఎక్కువ ఇవ్వాలి. అలానే ఈ పైన కొంచెం నీళ్ళు జిమ్ముతేండి మొక్క చాలా కూల్గా ఉంటుందండి. ఉదయం సాయంకాలం కూడా నీళ్ళైతే వేయాలండి. కొత్తగా మొక్క నాటినప్పుడు వేస్తే అది కూల్గా ఉండి ఇది చాలా వరకు సాకుని తట్టుకుంటుంది. నేను ఎస్ఎం సాల్ట్ నీళ్ళు వేస్తానండి. కలబంద నీళ్ళు కూడా వేద్దాము. ఇలా మనం ప్రతి మొక్కని వేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకే అన్ని మొక్కలు అయితే ఇందులో వేసేసానండి. కొత్త మొక్కలనే మనీ వేద్దాం. వేసి ఫ్రెండ్స్కి అయితే ఇద్దామండి. అన్ని మొక్కల్ని రీపాట్ చేశానండి, కానీ అన్నీ బాగానే వచ్చాయి. కొండమావిడి మొక్క మాత్రం కొంచెం వేర్లు అయితే కదిలినాయండి. అందుకే చెట్టు అయితే ఓడింది. అందుకే నేను ఈ కొమ్మలు అయితే తీసేస్తున్నాను. తీసేసి మనం వీటికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుందాము. మొత్తం ఈ తీసేయటం వలన ఈ చెట్టు కొంచెం కోలుకుంటుందండి. ఇది కూడా తీసేద్దాం. ఇలా అన్నీ కోసేసి దీనికి ఒక కవర్ అయితే కవర్ చేస్తానండి. వేర్లు కదిలినాయండి. చూసారా ఎంత బాగున్నాయో. మనం పప్పులో వేసుకుందాము. చాలా బాగున్నాయి కాయలు. టేస్ట్ అయితే ఎలాగుందన్నది వండాక చెప్తానండి. ఇది మాత్రం కొంచెం ఒక సంచిలాడిది కవర్ చేద్దామండి. బాగున్నాయి కదా. సరే కదండి, నీళ్ళు అయితే వేసేసానండి. వాటర్ అయితే పైన చిలకరించాను చక్కగా. ఇప్పుడు మనకే నాటేస్తుంది. 2 రోజులు మాత్రం అండి. ప్రతిరోజు వాటర్ పైన చిలకరిస్తే తొందరగా కొంచెం కోలుకుంటాయండి. ఎస్ఎం సాల్ట్ కూడా వేద్దాము. ఇవన్నీ కూడా నాటాలండి. మరో వీడియోలో చెప్తాను. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సంస్థ సుగుణో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. చిట్టు తల్లులు బాయ్, చిన్నారులు బాయ్ 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 బాయ్.